నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెనాలిలో ప్రజా ఉద్యమ ర్యాలీ విజయవంతం. వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో కదం తొక్కిన పార్టీ శ్రేణులు, స్థానికులు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన శివకుమార్ పార్టీ నేతలు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దేశ చరిత్రలో అతిపెద్ద మెడికల్ స్కామ్. రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని ప్రైవేటీకరించే దిశగా కూటమి ప్రభుత్వ చర్యలు. మీడియా సమావేశంలో వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలికి చెందిన సీనియర్ పాత్రికేయుడు, విశ్రాంత అధ్యాపకుడు కొడాలి వీరప్రకాశరావు హఠాన్మరణం. ఉదయం గుండెపోటుతో మృతి. నివాళులర్పించిన పలువురు పట్టణ ప్రముఖులు. తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గం సంస్థాగత కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా నిర్వహించారు. తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నూతనంగా పార్టీ పదవులు పొందిన వారిచే ప్రమాణం చేయించారు. టీడీపీలోని వివిధ సంస్థాగత కమిటీలకు అధ్యక్షులుగా నియమితులైన పార్టీ నాయకులు మరింత క్రియాశీలంగా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయాలని తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. పట్టణ నాసరుపేటలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సంస్థాగత కమిటీల అధ్యక్షుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఘనంగా స్వీకరించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమిటీలచే ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మీ సేవలను గుర్తించి పార్టీ సంస్థాగత కమిటీలో బాధ్యతలను అప్పగించినట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రతిపక్షం చేస్తున్న ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని చెప్పారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్, ఈదర వెంకట పూర్ణచంద్, వి అశోక్, జొన్నాదుల మహేష్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. పాటుపడుతూ నిస్వార్థంగా దీక్షా దక్షతలతో విపత్తిని పరిరక్షించేందుకు మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాస తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పర్యవేక్షించేందుకు ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో నిర్వహించి ఆ సందర్భంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గాలన్నింటినీ కూడా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ రోజున నాయకత్వానికి అధినాయకత్వం నుంచి ఇచ్చే పిలుపు, ప్రభుత్వంలో ఉన్నాం, ప్రజలకి హామీలు ఇచ్చాం, ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, ప్రజలు అందుకుంటూ ఉన్నారు, కార్యకర్తలు పర్యవేక్షణ చేసి ఎక్కడ కూడా లోటు రాకుండా నిర్వీర్యం చెందకుండా పార్టీకి ఎప్పుడు వెన్నుంటూ ఉంటూ ఈ పార్టీని అపజయం అనే పదానికి అర్థం లేకుండా కష్టపడాలని, దాన్ని ఎవరైనా విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తే పార్టీని కాపాడుకుంటూ ప్రక్షాళన చేసుకుంటూ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ప్రజలకి చేదోడుగా ఉంటూ పార్టీకి వెన్నుముగా ఉండే కార్యకర్తను రక్షించుకుంటూ కార్యోన్ముఖులు అవ్వాలని చెప్పి ఈరోజున పిలిపిస్తూ ఉంది. దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ప్రజల యొక్క అభివృద్ధి
అన్ని రంగాల్లో సమన్వయంతో కూడినటువంటి సామాజిక మార్పుని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, సమాజం అభివృద్ధి చెందాలి, అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపు కూడా పయనించాలి ఈ ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి నిరంతరం పనిచేసే కూటమి నాయకత్వానికి, చంద్రన్న నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఈనాడు ఎవరైతే ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య కార్యాలయాలు ఎవరైతే ఉన్నారో ఇది సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకుడు, అభిమాని ఎవరన్నా వచ్చి నాకు ఈ పని ఉంది చేయకపోతే కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండాలతో నీ గుమ్మల్లో తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా నీ ముందు చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. వినకపోతే హెచ్చరిస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. సవితని ప్రేమ చూపిద్దాన్ని ప్రయత్నం చేస్తే ఏ ఒక్కరైనా కానీ ఎవరిని కూడా ఉపేక్షించామని చెప్పేసి, ఎందుకంటే ఈ పార్టీని బతికించుకోవాలి. ఇన్ని సంవత్సరాల కష్టాలు, ఎన్నో బాధలు పడ్డాం. అన్ని విధాలుగా కూడా మా నాయకత్వంలో అందరినీ కాపాడుకుంటూ వచ్చాం. ఈరోజు ఈ సమన్వయ లోపం ఎక్కడ లోపం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, దేనికోసం జరుగుతుందో ఓ సందర్భంలో అయితే ఏమనంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే పంచాయతీ అని చెప్పారనే మాట కూడా వచ్చింది. అది కనుక మళ్ళీ పునరావృతి అయితే కనుక ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని ఎవరైతే అధికారులు ఉన్నారో వేరే ఎవరిని అడగాం. ఆ విధంగా మీరు, మేము, ఇక్కడ ఉన్నటువంటి కూటమి భాగస్వామ్య పార్టీలు అందరూ కూడా సమన్వయంతో ఈ పార్టీని కాపాడుకోవాలి, ప్రజలను కాపాడుకోవాలి. రోడ్డు పక్కన ఎవరన్నా బతకడానికి లేదు, ఎవరన్నా ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి లేదు, ఎవరన్నా చూసుకొని దేన్ని చూసుకొని ఈ ప్రజల్ని గతంలో ఎప్పుడన్నా ఉందో ఈ విధానం ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిపాలన చేయడంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఎప్పుడన్నా ఉందా అని చెప్పేసి అడుగుతున్నా. ఎవరి ఆసరా తీసుకుని ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆగాలి. మున్సిపాలిటీ వాళ్ళే విజ్ఞప్తి చేయడం కాదు, హెచ్చరిస్తున్నాం. పట్టణాల్లో ఎవరైనా ఇల్లు కోల్చడానికి వెళ్ళా ఏదన్నా మరీ వైలేషన్ అయితే చట్టపరంగా చర్యలు తీసుకు తప్పితే పేద మధ్యతరగతి కుటుంబాలకు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు జోలికి వస్తే మనకు ఖబర్దార్ తీస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ఆరోపించారు. అదే జరిగితే పేదలకు వైద్య విద్య, రోగులకు వైద్యం అందడం దుర్లభం కాగలదని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిరసనగా తెనాలిలో నియోజకవర్గ స్థాయి ర్యాలీని బుధవారం భారీగా నిర్వహించారు. వందల సంఖ్యలో పార్టీ శ్రేణులు, విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీ అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు. అక్కడే మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దేశ చరిత్రలోని అతిపెద్ద మెడికల్ స్కామ్గా అభివర్ణించారు. దేశంలో మరే సీఎం చేయని విధంగా నాడు జగన్మోహన్ రెడ్డి ఒకేసారి 17 మెడికల్ కాలేజీలకు కేంద్రం నుండి అనుమతులు తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. వీటిలో 5ంటిని నిర్మించగా మరొక 2 తర్వాత పూర్తయినట్లు చెప్పారు. మిగిలినవి వివిధ దశలో ఉన్నాయని చెప్పారు. మరొక వైపు జగన్ హయాంలో నాణ్యమైన విద్యను అందించగా ఇప్పుడు కూటమి పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు తగ్గిపోయారని చెప్పారు. డిగ్రీ, ఫార్మసీ, ఇంజనీరింగ్, పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 400 కోట్లు మాత్రమే ఇచ్చిందని, ఇంకా 5,000 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉండిపోయాయని చెప్పారు. విద్యను ప్రైవేటీకరణ చేయడానికి జరుగుతోన్న కుట్రపూరిత చర్యల్లో ఇవన్నీ భాగమేనని ఆరోపించారు. విద్యా వ్యవస్థ, సంక్షేమం, అభివృద్ధి అన్ని కూటమి ప్రభుత్వంలో నాశనమవుతున్నాయని విమర్శించారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పాలనలో తెనాలి నియోజకవర్గంలో అభివృద్ధి జరగకపోగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు తగినట్టే మనోహర్ కూడా పీపీపీ పద్ధతి అంటున్నారని ఎద్దేవా చేశారు. తెనాలి, మంగళగిరి రోడ్డు, మున్సిపల్ కార్యాలయం అన్ని పీపీపీ పద్ధతిలోనే నిర్మిస్తానని చెప్పడాన్ని గుర్తు చేశారు. 2 ఏళ్లలో చేసిందేమీ లేదని, దోమలు, కుక్కలు, ఆవుల సంచారం మినహా మరేమీ లేదన్నారు. కూటమి నేతలు, మంత్రి మనోహర్ వైఖరితో బిల్డర్లు, కాంట్రాక్టర్లు అల్లాడిపోతున్నారని వ్యాఖ్యానించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, పార్టీ నేతలు మైలా విజయనాయుడు, కొర్రా యశోద, కల్లం వెంకటప్పారెడ్డి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో
వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా నాట్ ఓన్లీ స్టేట్ ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తన పరిపాలన 5 years డ్యూరేషన్లో 17 మెడికల్ కాలేజీలని కేంద్ర ప్రభుత్వం ద్వారా అనుమతి పొంది ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కళాశాలని అది కూడా ప్రభుత్వమే నడిపే విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని శాంక్షన్ చేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 5 కాలేజీలను పూర్తి చేసి ఆ తర్వాత 2 కాలేజీలు పూర్తయి ఇంకా 10 కాలేజీలు ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు కలిపి ఈ కాలేజీలని ప్రైవేటీకరణ చేసి పీపీపీ పద్ధతిలో ఈ కళాశాలని అమ్మేసే దుశ్చర్యకి పాల్పడుతూ ఉంటారు. నిజంగా నాకు తెలిసినంతవరకు ఇది దేశంలో పెద్ద మెడికల్ స్కామ్. ఇంతవరకు ఈ దేశ చరిత్రలో జరగని మెడికల్ స్కామ్ ఏంది అంటే ఈ 17 కాలేజీలని ప్రభుత్వ మెడికల్ కాలేజీ 17ని ప్రైవేట్కి పరంగా తెలుగుదేశం అనుచరులకి దారాదత్తం చేసే కార్యక్రమం తీసుకొచ్చారు. ఆ రోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫెసిలిటీస్ని ఇచ్చింది. పిల్లలకి యూనిఫామ్ దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి ఇస్తే ఈరోజు ప్రభుత్వం పాఠశాలని నిర్వీర్యం చేస్తూ ఉంది. ఇంకో పక్క ఇంజనీరింగు, డిగ్రీ, ఫార్మసీ, పీజీ కోర్సులు వీటికి సంబంధించి చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి 3 నెలలకి ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ని తల్లిదండ్రుల అకౌంట్లో వేసిన సందర్భం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇంతవరకు 400 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చింది. అంటే సుమారు ఇంకా 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు కళాశాలకి బాకీ ఉంది. నాదెళ్ల మనోహర్ గారు కూడా ఇదే స్కీమ్ పెడతా ఉండాడు. నేను రాగానే ఈ తెనాల్ని అమరావతితో పోటీగా, విజయవాడతో పోటీగా, గుంటూరుతో పోటీగా అభివృద్ధి అన్నాడు. ఈయన ఇంతవరకు రోడ్లు ఇలా తెనాలి విజయవాడ రోడ్నే మీ వల్లగాల మేము వేస్తామన్నాడు. లోకేష్ గారు ఎక్కడైతే నియోజకవర్గం బిగినిందో అక్కడి నుంచి రవీంద్రపాడు దాకా వేసుకున్నాడు. తెనాలకి గతుకులు మయం. గుంటలో రోజు ఎంతోమంది యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఆయన ఏం చెబుతాడు? తెనాలి విజయవాడ రోడ్డు పీపీపీ అంట, పీపీపీ పద్ధతిలో అంటాడు. తెనాలి మున్సిపల్ బిల్డింగ్ కడతానన్నాడు, అది కూడా పీపీపీ పద్ధతి అంట. అంటే ఏంటంటే వీళ్ళు ఈ పీపీపీ పద్ధతి ద్వారా దోచుకునే రకంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దోచుకోవటానికి ఈ కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన రెండు ఇదో సిస్టమ్ తీసుకొచ్చి పీపీపీ పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని అమ్మే విధంగా తయారవుతూ ఉంటాడు. నేను ఒకటే అడుగుతాను, నువ్వు ఏం మార్చావయా ఈ 2 సంవత్సరాల్లో? ఏం మార్చావు? గుంటలు, ఆఖరికి కుక్కల నివారణ కూడా నీ వల్ల కాల. కుక్కలు టౌన్ మొత్తం దోమలు, కుక్కలు, ఆవులు, ఈ 3 తప్పకేమన్నా ఉందా రోడ్లో? పోలీస్ అస్తవ్యస్తం అయిపోయింది. ఈ తెనాలి పట్టణంలో విపరీతమైన ట్రాఫిక్ జామ్. ఒక్క పోలీసు ఉండడు. ఈ తెనాలి నియోజకవర్గంలో విపరీతంగా జోదం. ఎక్కడ పడితే అక్కడ కూటమి నాయకులు జోదం ఆడిస్తా గెస్ట్ హౌస్లు జోద క్రీడలుగా, ఇళ్లలోనే జోద క్రీడలు డబ్బులిచ్చి, పోలీసులకి డబ్బులిచ్చి జోదం ఆడిస్తూ ఉంటారు.
ఈ వాస్తవం. రోడ్లు గుంటలు, ఏ రోడ్డు వేసావు చెప్పు. మరి ఇది ఎట్టా తెనాల్ని విజయవాడతో పోటీగా, గుంటూరుతో పోటీగా అంటావు? ఇది ఒక పక్కన ఉంటే ఇంకేముంది, తెనాల్ని మారుస్తామని చంద్రావూరు పార్కు డెవలప్ అన్నాడు. ఏం చేశా? నీ పేపర్ ఈనాడు, నీ బాగా కొట్టే పేపరే, మీ బాకా పత్రికే ఈనాడు ఏం రాసిద్ది? మా ఏవి రావు, మీయే రాస్తాయి. అది నిజం, అందరికీ తెలుసు. మా ఏం రాస్తారో ఏదైనా యాంటీ ఉంటే రాస్తారు. ఏ ప్రోగ్రాం రాయరు. మరి ఇదిగో మంత్రి చెప్పినా మా అమ్మ అనిపించారు. మీ ఈనాడే ఇది అంటే ఇది కూడా వాస్తవం కాదా? మా సాక్షి కాదు, మీ ఈనాడే. అంటే తెనాలి పట్టణంలో మనోహర్ గారు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన దగ్గర నుంచి సుమారు ఇప్పటికి 11 మర్డర్లు జరిగినాయి. 11 మర్డర్లు ఎందుకన్నా జరగని. మరి ఎక్కడుందా లా అండ్ ఆర్డర్? పోలీసు వ్యవస్థ లంచాల మయం, ట్రాఫిక్ కంట్రోలు లేదు. మేము ఎవరో డోనర్ చేత సిగ్నలింగ్ పెట్టించాం, దాన్ని వాడరు. పోలీసు ఉండడు. సాయంత్రం పూట గుళ్ళుకెళ్ళే ప్రజలు ట్రాఫిక్ జామ్ అయి అల్లాడిపోతూ ఉన్నారు, పట్టించుకునేవాళ్ళు లేడు. 11 మర్డర్లు, పార్కులో అవినీతి, నాణ్యమైన కట్టడం, ఇదిగాక మున్సిపల్ వర్కులకి కాంట్రాక్టర్లు రావట్లా. ఎందుకు రావట్లా? మాకన్నా మెరుగైన పరిపాలన అన్నారుగా, మాకన్నా మెరుగైన పరిపాలన చేస్తా అన్నారు. అసలు మీ పరిపాలన కాంట్రాక్టర్ టెండర్ వేసి పని బిగిన్ చేయట్లా, టెండర్లకే రావట్లా. దేనికి? ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లా, వర్క్ చేసినాడు ఈ డబ్బులు ఇవ్వట్లా. ఇంకో పక్కన ఇంకొకడేమో అక్కడ సెటిల్మెంట్ చేసి ఎక్కడ ఓపసౌకర్య రోడ్లో కూర్చొని బిల్డింగులకు డబ్బులు తీసుకుంటాడు. బిల్డింగులు పర్మిషన్ నేను చెప్పేశాను అంటాడు ఒకడు. ఏడేమో మంత్రి గారు మురుకాలవల ఎమ్మడి తిరిగి ఆ డబ్బులు తీసుకునేది ఏం బాగా కొట్టేస్తాడు. ఈ కాదా తెనాల్లో జరుగుతుంది? ఓ మంత్రి ఒక ఎమ్మెల్సీ, వాళ్ళిద్దరు లేడు, ఆడేడో జరుగుతుంది సెటిల్మెంట్లు. ఓ డబ్బులు తీసుకొని నేను చెప్పా అంటాడు, వేసుకోండి అంటాడు. వీళ్ళు ఎమ్మటే వచ్చి ఓ మురుకాలను చూసి ఈ బిల్డింగ్ ఏంది ఎత్తుకుంది, ఇది పాల్గొట్టండి అంటాడు. ఒరే బాబు, ఇచ్చేది మీరే, తినేది మీరే, పాల్గొట్టేది మీరే. చచ్చిపోతున్నారు ఈ తెనాల్లో బిల్డర్స్, చచ్చిపోతూ ఉన్నారు. ఏం కర్మ వచ్చిందిరా ఈ తెనాలకు అనుకుంటా ఉన్నారు, ఏం కర్మరా ఇది అనుకుంటా ఉన్నారు. ఓ ప్రజాపాలకుడు 3 అంతస్తుల మించి ఈ తెనాల్లో పర్మిషన్ తీసుకోకుండా వేయటానికి వీల్లేదంటే, దానికి విరుద్ధంగా ఈ తెనాల్లో 3 నుంచి 4, 5 జరుగుతున్నాయి అంటే ఈ డబ్బులు తీసుకొని కాక ఏం తీసుకొని జరుగుతూ ఉంది? ఎందుకు నీ మంత్రి కాదా? డబ్బులు ఇచ్చే ఓ పక్క బిల్డర్ కట్టుకున్నాడు, లంచం ఇచ్చాడు, ఇంకో పక్క మళ్ళీ నువ్వు వచ్చి పాలు కొడతా ఉండవు. ఏంది ఇది? ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే తెనాల్లో. అరే కాంట్రాక్టర్ రావట్లా మున్సిపల్ వర్కులకి. కుక్కలు, దోమలు, ఆవులు, ఇదే ఈ 3 ఈ తెనాలి అభివృద్ధి. వీళ్ళు మెరుగైన పరిపాలన 70 రోజులకు ఒకసారి 60 రోజులకు ఒకసారి వచ్చి మురుగు గుంటలు తిరగటం పరిపాలన. దీని పరిపాలన అంటారా? తెనాలి ప్రజలు ఎంత దౌర్భాగ్యం, ఎంత హింసను అనుభవిస్తున్నారంటే, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరైతే బిల్డింగ్స్ ఉన్నారో నిజాయితీగా పనిచేశాను, కట్టుకోమని చెప్పాను. ప్రభుత్వమే బీఆర్ఎస్ స్కీమ్ వచ్చినప్పుడు రాటిఫికేషన్ చేసుకున్నారు. దమ్ముగా చెబుతాను నేను ఇప్పుడు, రండి ఎవడో. ఎందుకంటే తెనాల్లో
ముగ్గురు నలుగురు కలిసి ఓ 400 గజాలు 500 గజాలు అపార్ట్మెంట్ కట్టుకునే, ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎక్కువ కాబట్టి. ఇదేం దౌర్భాగ్యం. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. ఒక నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి లేని మీ పరిపాలన అసమర్థ పరిపాలన కాక ఏముంటుంది. అందుకే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నిర్వహించాలని, పీపీపీ పద్ధతిలో ప్రైవేటైజేషన్ చేయటాన్ని వ్యతిరేకిస్తూ నిరసనగా తెనాల్లో తల్లిదండ్రులు, ఇది ఒక్క వైఎస్ఆర్ పార్టీ ఉద్యమం కాదు, లేదు ఇదేదో రాజకీయం కాదు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్, ఈ రాష్ట్రంలో ఏదైతే పేద మధ్యతరగతి పిల్లలకి డాక్టర్ కోర్సును చదవాలన్న ఆకాంక్షని దూరం చేసే విధానాన్ని వ్యతిరేకించి దాన్ని ఈ 17 మెడికల్ కాలేజీలు కనుక కాలేజీలు హాస్పిటల్స్ రెండు ప్రభుత్వం నిర్వహిస్తే ఎంతోమంది పిల్లలకి వైద్య విద్యను చదువుకునే విధంగా ఎంతోమంది ప్రజలకి మెరుగైన వైద్యాన్ని ఇచ్చేది. కాబట్టి దీన్ని ప్రైవేటీకరణ చేసే విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆ వ్యతిరేకించే ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి ఈ విధానానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం. అలాగే ఈ విధానాన్ని వ్యతిరేకించడమే కాకుండా ఈ విధానాన్ని కొనసాగిస్తే పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు విశ్రాంత అధ్యాపకుడు కొడాలి వీరప్రకాశరావు హఠాన్మరణం చెందారు. పలువురు ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్థానిక విఎస్ఆర్ కాలేజీలో అధ్యాపకుడిగా పాత్రికేయుడిగా పట్టణ ప్రజలకు సుపరిచితుడైన కొడాలి వీరప్రకాశరావు ఎక్కలేరు. నందులపేటలోని మమతా రెసిడెన్సీలో సొంత అపార్ట్మెంట్లో ఉంటున్న ప్రకాశరావు బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 86 ఏళ్లు. ఆయనకు భార్య విజయలక్ష్మి, కుమార్తె నల్లూరి భువన, అల్లుడు భాను సురేంద్ర ఉన్నారు. ప్రకాశరావు సొంతూరు పెదరావూరు. తెనాలిలోనే స్థిరపడ్డారు. కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేసి 25 ఏళ్ల క్రితమే రిటైర్ అయ్యారు. దాదాపు 2 దశాబ్దాలు ఆంధ్రజ్యోతి దినపత్రిక తెనాలి రిపోర్టర్గా పనిచేశారు. వార్తల సేకరణలో ఆయన యువ విలేకరులతో పోటీపడి పనిచేసేవారు. మున్సిపాలిటీలో అవినీతిపై రాసిన కథనానికి అప్పట్లో ఆయనపై కేసు నమోదైంది. కోర్టు విచారణలో కొట్టేశారు. 1991లో చుండూరు మారణకాండ తర్వాత వార్తల కవరేజ్ సమయంలో దళిత ఉద్యమకారులతో పాటు ప్రకాశరావు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు విచారణతో నిర్దోషిగా రుజువు చేసుకున్నారు. పాత్రికేయ వృత్తిలో నుంచి బయటకొచ్చాక మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వద్ద పీఆర్ఓగా కొంతకాలం పనిచేశారు. తెనాలికి చెందిన రాజకీయ నాయకులు అందరితోనూ ప్రకాశరావు మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. అమెరికాలో ఉంటున్న ఆయన కుమార్తె, అల్లుడు రావాల్సి ఉన్నందున ప్రకాశరావు భౌతిక కాయానికి అంత్యక్రియలను ఈ నెల 14వ తేదీ ఉదయం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు. సమాచారం తెలిసిన వెంటనే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ మారవతు సీతారామయ్య, తుమ్మల రాఘవరావు, కాలేజీలో సహా అధ్యాపకులుగా పనిచేసిన తాళ్లూరి సుబ్బారావు, పాటిబండ్ల విజయలక్ష్మి, నన్నపనేని సుగుణ, పట్టణానికి చెందిన పలువురు ప్రకాశరావు భౌతిక కాయాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. రాత్రి సమయంలో కొడాలి వీరప్రకాశరావు గారు కేవీపీగా బాగా సుపరిచితులైనటువంటి ఆంధ్రజ్యోతి కరస్పాండెంట్గా పనిచేసినటువంటి ప్రకాశరావు గారు చనిపోవటం దురదృష్టకరం. వారి ఆత్మకి శాంతి కలగాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ప్రకాశరావు గారు విఎస్ఆర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. లెక్చరర్గా పనిచేసిన టైంలోనే ఆంధ్రజ్యోతి విలేకరుగా రాజకీయ విశ్లేషణలతో కూడినటువంటి జర్నలిజాన్ని అందించారు. ఎంతో విలువలతో కూడిన జర్నలిజాన్ని అందించినటువంటి వ్యక్తి ఆయన. అదేవిధంగా నన్నపనేని వెంకటరావు గారికి, అదేవిధంగా కొడాలి వీరయ్య గారికి, రావి రవీంద్రనాథ్ గారికి వారి దగ్గర సన్నిహిత సంబంధాలతో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అదే కాకుండా బ్రిడ్జి టోర్నమెంట్స్ ఆయన చక్కగా ఆ కార్యక్రమంలో టోర్నమెంట్స్ నిర్వహించే దాంట్లో కానీ ఆడే దాంట్లో కానీ ఆయన ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు. అదేవిధంగా సామాజిక బాధ్యతతో కూడా అనేక
గుప్తదానాలు చేసినటువంటి వ్యక్తి ఆయన మాకు గురుతుర్యులు. అంతేకాకుండా ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి దగ్గర పిఆర్ఓగా చేసి ఆయన జీవితంలోనే ఒక అదృష్టంగా భావించే విధంగా ఆ సమయాన్ని భావించేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి వాళ్ళ మరి కోల్పోవటం మా అందరికీ, ముఖ్యంగా మాకు అందరికీ కూడా వ్యక్తిగతంగా ఎంతో నష్టం కలిగించేటువంటి విషయం. ఆయనకి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తాం. ఆయన యొక్క అంత్యక్రియలు 14వ తారీఖు ఉదయం 10 ఆ ప్రాంతాల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరైనా మరి ఈ విషయాన్ని అందరికీ తెలియపరచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ప్రజా ఉద్యమ ర్యాలీ విజయవంతమైంది. పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుపరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తెనాలిలో నిరసన వెల్లుబిక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బుధవారం ప్రజా ఉద్యమ ర్యాలీ వైసీపీ పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెనాలిలో నియోజకవర్గ స్థాయి ప్రజా ఉద్యమ ర్యాలీని నిర్వహించారు. పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు, విద్యార్థులు ర్యాలీలో కదం తొక్కారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ బ్యానర్లు, ప్లకార్డులు, వైసీపీ పథకాలను చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక పాత ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ర్యాలీని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ప్రారంభించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయొద్దని, ప్రభుత్వమే విద్యా వైద్యాన్ని ఉచితంగా అందించాలని నినాదాలు చేస్తూ ప్రదర్శన సాగింది. గాంధీ చౌక్, బోసు రోడ్డు మీదుగా ప్రదర్శన సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. మార్గమధ్యంలో గాంధీ చౌక్ డైమండ్ టీ సెంటర్లో కొద్ది నిమిషాలు ఆగి నినాదాలు చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సీనియర్ అసిస్టెంట్ శివత్రివేణికి శివకుమార్ పార్టీ నాయకులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్, వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, జెడ్పీటీసీ పిల్లి ఉమాప్రణితి, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, జిల్లా షేక్ గోల్డ్ రహీమా, కొడాలి క్రాంతి, జొన్నల శివారెడ్డి, ఆళ్ల ఉత్తేజరెడ్డి, నియోజకవర్గ నాయకులు గుంటూరు గోపి, షేక్ దుబాయ్ బాబు, ఉన్నవ ఆనీష్, మైలా విజయనాయుడు, కొర్రా యశోద, పొట్లూరి అశోక్, కుదరవల్లి శంకర్రావు, బండికళ్ల పోతురాజు, తెనాలి రూరల్, కొల్లిపరం మండలాల పార్టీ అధ్యక్షులు చెన్నుబోయిన శ్రీనివాసరావు, కల్లం వెంకటప్పారెడ్డి, పార్టీ నేతలు భీమవరపు సంజీవరెడ్డి, మర్రెడ్డి బ్రహ్మారెడ్డి, వంపుగళ్ల కృష్ణ, బొంతు నరేంద్రరెడ్డి, అవుతు పోతిరెడ్డి, పిల్లి గంగాధర్, రావి శ్రీనివాసరావు, వంగ సుధాకర్ రెడ్డి, ఎండ్రపాటి స్టాలిన్, చింక సురేష్, గుంటూరు కృష్ణ, పెరికల డానియల్, కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు, పేరం సంజీవరెడ్డి, తోట రఘురాం, కటారి హరీష్, మల్లెబోయిన రాము, ఎంపీటీసీ మైలా భానుప్రసాద్, యువజన నాయకులు కుర్రా జశ్వంత్ యాదవ్, ఈద యశ్వంత్ రెడ్డి, పెసర్ లంక రమణ, మహిళా నేతలు మొన్నవ శాంతిశ్రీ, తమ్మ సుజాతారెడ్డి, కొంగర రాఘమంజరి, షేక్ జకీరా, షేక్ ఇష్రత్, జయప్రద, తోట శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఎవరైనా సరే ఒక రాష్ట్రానికి కావాల్సింది విద్యా వైద్యం. ఈరోజు కూటమి హయాంలో ఈరోజు విద్యా వైద్యమే అసలు పూర్తిగా అంతమైపోయిందనే అనుకోవాలి. ఏ రకంగా అయితే ఆరోగ్యశ్రీ అమల్లో ఉండేదో ఇప్పుడు ఆ ఆరోగ్యశ్రీ లేవు. 108, 104 సేవలు అంతకన్నా లేవు. ఎక్కడైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ ఏదైతే ఉందో ఆ మార్కుని పూర్తిగా తుడిచివేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు అరాచక పాలనకి ఈరోజు కూటమి ప్రభుత్వం తెరతీసిందని చెప్పాలి. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారో, రైతులు కానివ్వండి, అలానే స్కూల్ పిల్లలు ఈ రోజున నాడు నేడు అన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా నాడు నేడు స్కూల్ కానివ్వండి, అలానే ఫెన్షన్లు కానివ్వండి, ఏ విధంగా చూసుకున్నా ఆయన మనం అందరం శిరస్సు నుంచి దండం పెట్టినాము, మన ఫలితం ఉండదు. ఎందుకంటే ఆ విధంగా పాలించారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చినాక సిలిండర్లు అన్నారు, ఏ విధంగా ఇస్తున్నారు? ఒక సిలిండర్ ఏదో ఎంతో కొంత ఒక 10 మందికి ఇచ్చి ఏదో 100 మందికి ఇచ్చారని చెప్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఇప్పుడు ఈ రోజున నేను ఒక చైర్మన్గా వార్డుల్లోకి వెళ్తున్నారంటే కొంతమంది అడుగుతున్నారు, ఏమని? పెన్షన్లు అమ్మా మాకు రావటం లేదు ఏంటంటారు. ఈ కొత్త పెన్షన్ అనేది ఇంతవరకు అనేది ఓపెన్ అవ్వలేదు. వాళ్ళు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దీని మీద మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం. అయినా సరే ఇంతవరకు ఏ చలనం లేకుండా ఉంది కూటమి ప్రభుత్వం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు దీని మీద పోరాటాలు ఆగవు. పోరాటాలకి వాళ్ళకి ఎటువంటి చలనం లేకుండా ఇంకా ప్రైవేటీకరణకి ఎవరన్నా వచ్చి ముందుకొచ్చి దాన్ని కనుక తీసుకోవడం జరిగితే
రేపు 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఈ ప్రైవేటీకరణకు తీసుకున్న ప్రతి వాళ్ళని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ప్రతి వాళ్ళ దగ్గర వెనక్కి తీసుకోవడం అంటే ఏదో మీద పడి లాగేసుకొని ఇల్లీగల్గా తీసుకుంటామని కాదు. ఇది ఖచ్చితంగా దీని మీద లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. ఇది అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు, అదేవిధంగా దళితులు, బీసీలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరికీ విద్య అనేది ఒక కళ, ఒక పేదవాడి డ్రీమ్. అది ఒక పిల్లల్ని డాక్టర్ చేసుకోవడం అనే విధానం. ఇవాళ రమారమి మనం చూస్తే మన రాష్ట్రంలో గడిచిన విద్యా సంవత్సరంలో కానీ ఈ విద్యా సంవత్సరంలో చూసుకుంటే 2150 సీట్లు మనం కోల్పోయాం. మన స్కోర్ పరంగా చూసుకుంటే 271 స్కోర్ కట్ ఆఫ్ పెడితే పక్కనున్న తెలుగు రాష్ట్రమైన మన తెలంగాణలో వాళ్ళకి అక్కడ సీట్ వస్తుంది. మనకు 300 వచ్చినా ఇక్కడ సీట్ రాని పరిస్థితి అయింది. దానికి కారణం ఏంటంటే ఈ కాలేజీలన్నీ వద్దని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఈ కాలేజీలు ప్రైవేటీకరణ చేసే జీవో ఏదైతే ఈ చీకటి జీవో 590 ఉందో దాన్ని రద్దు చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరఫున, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విశ్రాంత అధ్యాపకుడు సీనియర్ పాత్రికేయుడు కొడాలి వీరప్రకాశరావు అకాల మరణం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ విచారం వ్యక్తం చేశారు. గుండెపోటుతో హఠాన్ మరణం చెందిన విశ్రాంత అధ్యాపకుడు కొడాలి వీరప్రకాశరావు భౌతిక కాయాన్ని బుధవారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ సందర్శించారు. పట్టణ నందులపేటలోని ఆయన నివాసానికి వెళ్లి వీరప్రకాశరావు భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాత్రికేయ రంగంలో సుదీర్ఘకాలం కొనసాగిన ఆయనతో తనకు గల సాన్నిహిత్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పవిత్ర కార్తీక మాసం పూజలు, దీపారాధనలతో పాటు హోమాలు కూడా చేయడం సాంప్రదాయంగా వస్తోంది. స్థానికులు పలువురు ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. చెంచుపేటలోని స్వర్ణ రెసిడెన్సీలో జరిగిన హోమం ఇందుకు నిదర్శనం. కార్తీక మాసం సందర్భంగా పట్టణ సుల్తానాబాద్లోని స్వర్ణ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో బుధవారం శ్రీ గాయత్రి శక్తి పీఠంచే హోమం జరిపించారు. ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ చేసిన ఈ హోమాన్ని గాయత్రి త్రిశక్తి పీఠాధిపతి శ్రీ రామ్ గురువు నిర్వహించారు. అపార్ట్మెంట్లో నివసిస్తున్న వారు, బయట భక్తులు హాజరయ్యారు. శ్రీరామ్ గురువు మాట్లాడుతూ హోమం విశిష్టతను తెలియజేశారు. స్వర్ణ రెసిడెన్స్లో త్రికుండి గాయత్రి మహాయజ్ఞం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు 50 మంది పాల్గొని చాలా చక్కగా యజ్ఞంలో పాల్గొని విశ్వశాంతి కోసం లోక కళ్యాణార్థం జరిగినటువంటి కార్యక్రమంలో భాగస్వాములై వాళ్ళ భక్తి కొలది చక్కగా పాల్గొని శ్రద్ధగా విని శ్రద్ధగా గాయత్రి మాతకి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రులై తరించవలసిందిగా భగవంతుడిని వేడుకుంటూ లోక కళ్యాణార్థం జరుగుతున్న ఈ కార్యక్రమానికి మా వంతు సహాయం, మీ వంతు సహాయం అందరూ అందించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అలాగే ప్రతి చోట చేయాలనే ఉద్దేశం. ఇలానే అన్ని అపార్ట్మెంట్లో ఈ గాయత్రి యజ్ఞము ఉచితంగా నిర్వహించబడుతుంది. మీరే తెచ్చుకుంటే మాకేం ఇచ్చే పని ఉండదు. లోక కళ్యాణార్థం అన్ని సెంటర్లో జరగాలి. ప్రతి ఒక్కళ్ళకి చేయాలి. మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా, గాయత్రి పరమైనటువంటి సమస్యలు కానీ, లేదా మీకు ఇంకేదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ, ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది. నా నెంబర్ మీరు తీసుకోండి, 9290988108. మీరు ఏదైనా జాతక చక్రాలు కూడా వేసి ఉచితంగానే చెప్పబడుతుంది. నా దగ్గరకు రావాల్సిన పని లేదు. ఫోన్లో మాట్లాడవచ్చు. చక్కగా మీకు కావలసిన చిన్న చిన్న రెమెడీస్తో అన్నీ చేసుకోవచ్చు. దయచేసి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెనాలిలో గాయత్రి త్రిశక్తి పీఠం అని ఉన్నది. అన్ని సంస్కారాలు ఉచితంగా జరుగుతాయి. నిత్య హోమం జరుగుతుంది. నమస్కారం అండి, నా పేరు విశ్వనాథ్. మాది స్వర్ణ రెసిడెన్సీ తెనాలి చెంచుపేటలో. ఈరోజు ఇక్కడ గాయత్రి పీఠం వారు ఇక్కడ యజ్ఞం నిర్వహించారు. మా అందరికీ, మా అపార్ట్మెంట్లో అందరికీ బాగుండాలని, అందరూ సర్వజనులు సుఖంగా ఉండాలని యజ్ఞం నిర్వహించారు. చాలా బాగా చేశారు. అంతా ఉచితంగా చేశారు. ఎవరికి కావాలన్నా వారు చేస్తారంట. అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మా స్వర్ణ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో గాయత్రి హోమం గురువుగారు చాలా బాగా చేయించారు. అందరూ చక్కగా పాల్గొన్నారు. బాగా జరిగింది. ఎప్పుడు ప్రతి సంవత్సరము ఇలాగే కార్తీక మాసం ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాను.
ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన వరి పైరు మరికొద్ది రోజుల్లో కోతకు రానున్న తరుణంలో రబీ పైర్ల సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ పొలం పిలుస్తోంది కార్యక్రమంలో సాగు సూచనలు చేస్తోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రూరల్ మండలం నందివెలుగు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. పంట పొలాలను పరిశీలించిన అనంతరం రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యవసాయ శాఖ ఏడీఏ విజయబాబు రైతులకు పలు సూచనలు చేశారు. నందివెలుగులో పంట పొలాల్లో అక్కడక్కడ మానుగాయ తెగులు, పాము పొడ తెగులు కనిపించిందని చెప్పారు. వ్యవసాయ శాఖ సిఫార్సు చేసిన మందులను పిచికారీ చేసుకోవాలని సూచించారు. రైతులు వెలుబుచ్చిన అభిప్రాయాలను ఆయన వివరించారు. మండల వ్యవసాయ అధికారి సుధీర్ బాబు, ఏఈఓ రైతులు పాల్గొన్నారు. మండలంలోని నందివెలుగు గ్రామంలో పొలం పిలుస్తున్న కార్యక్రమం ద్వారా మనం ఇక్కడికి రావటం జరిగిందండి. ముఖ్యంగా పొలాలని మనం పరిశీలించిన మీద అక్కడక్కడ మనకి మానిపండు తెగులు కొంత అబ్జర్వ్ చేయడం జరిగింది. అట్లాగే పాము పొడ తెగులు కూడా మనం గమనించడం జరిగింది. ఎక్కడైతే ఈ పాము పొడ తెగులు ఆశించిందో అక్కడ మనం నాటివో 80 నుంచి 120 గ్రాములు, అట్లాగే టిల్ట్ ఒక 200 ml ఎకరానికి మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మానిపండు తెగులు సమర్థవంతంగా మనం నిర్మూలించగలుగుతాము. అట్లాగే ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా ఇక్కడ రైతు సోదరులను కలిసిన తర్వాత ముఖ్యంగా వారి నుంచి వచ్చిన అప్రైజెస్ ఏంటంటే ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్స్ మీద వారు ఒక ప్రక్షాళన అయితే జరగాలని కోరటం జరిగింది. అట్లాగే వ్యక్తిగత పనిముట్లు ఇవ్వాలని చెప్పి తెలియజేశారు. అంతేకాకుండా ఈ యొక్క సూక్ష్మధాతు లోపాలని సవరించడంలో గతంలో మనకి ఈ యొక్క జింకు జిప్సం అనేది రైతు మీద అందించారు కాబట్టి అవి కూడా రాబో ఖరీఫ్ నాటికి రబీ నాటికి కూడా మనకి సబ్సిడీ మీద ఈ యొక్క జింకు జిప్సం అందిస్తే బాగుంటుందని చెప్పి రైతుల నుంచి రిక్వెస్ట్లు రావడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ టార్పాలిన్ పట్టాలు కానివ్వండి, ఈ యొక్క ఎలక్ట్రిక్ మోటార్స్ కూడా వ్యక్తిగతంగా రాయితీ మీద రైతులకు అందిస్తే బాగుంటుందని చెప్పి కోరినారు. అట్లాగే సస్యరక్షణ చర్యలో భాగంగా మనము ఏదైతే ఈ యొక్క మానిపండు గురించి చెప్పడం జరిగింది, అట్లాగే పాము పొడ తెగులు మీద యొక్క నివారణ చర్యలు కూడా మనం చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ యొక్క మనకి ధాన్యం కొనుగోలులో భాగంగా ఈ నెల 24 నుంచి మనకి ఈ యొక్క కోతలు అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా రైతు సోదరుల నుంచి తెలుసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా మేము 20 నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా మనము ఎంత ఏరియా మనము ప్రొక్యూర్ చేసుకుంటామో కూడా రిపోర్ట్ తీసుకొని 20 నుంచి మేము ప్లాన్ చేసుకొని యొక్క రైతు సేవా కేంద్రాల ద్వారా షెడ్యూలింగ్ ఇవ్వటం కానివ్వండి, వెహికల్ అరేంజ్మెంట్ కానీ సివిల్ సప్లైస్ వారి ద్వారా మేము కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళకి సకాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనము వీటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఉపాధ్యాయుల రాష్ట్ర స్థాయి నాటికల పోటీల్లో ప్రథమ బహుమతిని సాధించిన తెనాలి ఉపాధ్యాయుల బృందాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నాయకులు సత్కరించారు. నర్సరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో గత ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయుల నాటికల పోటీల్లో తెనాలికి చెందిన ఉపాధ్యాయుల బృందం ప్రదర్శించిన నాటిక ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. వీరు ప్రదర్శించిన రేపేంది నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. ఈ సందర్భంగా ఆ నాటికలోని నటించిన ఉపాధ్యాయులు బెల్లంకొండ వెంకట, వెలగ సుభాష్ చంద్రబోస్, పాలపర్తి శ్రీనివాసరావు, సోమరవతి శ్రీనివాసరావు, విద్యార్థి మాస్టర్ విష్ణువర్ధన్ ను బుధవారం సాయంత్రం రోటరీ కార్యాలయంలో సత్కరించారు. కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు, ఫౌండేషన్ చైర్ కొల్లి రాజేంద్ర ప్రసాద్, రోటరీ సభ్యులు జాస్తి నరేంద్ర, మల్లాది అర్జున, ఆలపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యాయ సాంస్కృతిక విభాగంలో భాగంగా నాటక పోటీలు ఏర్పాటు చేస్తే మన తెనాలికి చెందిన బెల్లంకొండ వెంకట్ గారు, సోమరవతి శ్రీనివాసరావు గారు, పాలపతి శ్రీనివాసరావు గారు, వెల్గా సుభాష్ చంద్రబోస్ గారు, అట్లాగే బాలుడు తన్నీర్ విష్ణువర్ధన్ చిరంజీవి నటించిన రేపేంటి అనే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమ బహుమతి వచ్చిన సందర్భంగా ఈరోజు వారిని ఈ రోటరీ క్లబ్ తరఫున శిరు సత్కారం చేయటం జరిగింది. వారు ఇటువంటి సాంస్కృతిక విభాగాల్లో, నాటకాల్లో కానీ, సినిమాల్లో కానీ ఈ వెంకట్ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ ఈ తదితరులు కొన్ని చిత్రాల్లో కూడా నటించడం జరిగింది. అందులో కూడా వీరికి ఒక డాక్యుమెంటరీ నడిస్తే వాళ్ళకి
స్టేట్ అవార్డు కూడా రావటం జరిగింది. అటువంటి నటులు ఇక్కడ ఉపాధ్యాయులుగా మనకు ఉంటాం. అట్లాగే పిల్లలను కూడా ఈ నాటక రంగంలోకి అభిరుచి ఏర్పరిచి వాళ్ళు కూడా నటించడానికి దోహదపడతాం. ఇవన్నీ ఇటువంటి ఉపాధ్యాయులు మన స్కూల్స్లో ఉన్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకు ఇంకా ముందు ముందు ఇటువంటి అవార్డ్స్ ఎన్నో రావాలని కోరుకుంటూ వారికి అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర స్థాయిలో మరి తెనాలి ఉపాధ్యాయులు మా విద్యార్థి అందరూ కూడా వెళ్ళి 20 నాటికలకి సంబంధించి పోటీలకు సంబంధించిన గాను మరి స్టేట్లో ప్రథమ స్థానం కైవసం చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే వెంటనే స్పందించి మరి ఎదురు పూర్ణచంద్ర గారు కానివ్వండి, అలాగే వెంకటేశ్వర గారండి, క్లబ్ సభ్యులంతా కూడా తెనాలి వైకుంఠపురం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. చదువు లేకపోతే ఒక మనిషి పడే బాధ కానివ్వండి, టెన్షన్ కానివ్వండి, విద్య లేకపోతే ఎంత స్థాయిలో ఉన్నా కనుమరుగు అని చెప్పినట్టుగా ఒక మంచి మెసేజ్ రేపేంటో తెలియకుండా విద్య లేకపోతే ఇబ్బందులు ఇవన్నీ కూడా నాటికల సందర్భంగా ఇచ్చిన ఇదిలో ప్రథమ స్థానం రావడం చాలా సంతోషంగా ఉంది. పేరున ప్రతి ఒక్కరు కూడా రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున రాష్ట్ర స్థాయి సాంస్కృతిక ఉపాధ్యాయ పోటీలలో నాటికి సంబంధించి ప్రథమ స్థానం సాధించిన తెనాలి ఉపాధ్యాయులందరికీ కూడా ముందుగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే మా రోటరీ క్లబ్ 3150 తరఫున కూడా మాకు ఉన్నటువంటి ఇతివృత్తాలు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ వంటి సామాజిక అంశాలు యుక్తివృత్తంగా అంతర్జాతీయ స్థాయి లఘు చిత్రాల పోటీలను కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి వీటికి సంబంధించి కూడా ఈ ఉపాధ్యాయ బృందాన్ని నేను ఈ లఘు చిత్రాలని ఏదో ఒకదాన్ని ఒక అంశంలో ఎంపిక చేసుకొని ఆ పోటీలకు కూడా ఈ లఘు చిత్రాలను పంపి అందులో కూడా వీరు బహుమతులు సాధించడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మేము నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజీలో నాటక ప్రదర్శన చేయడం జరిగింది. ఒక 40 ప్రదర్శనలు దాకా వచ్చాయి. వాటిలో మేము ప్రథమ స్థానాన్ని పొందాము. ఈ సందర్భంగా మమ్మల్ని పిలిచి సాదరంగా ఆహ్వానించి ఘనంగా సన్మానం చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారికి, అల్లూరి వెంకటేశ్వరరావు గారికి మరియు పూర్ణచంద్రరావు గారికి, మిత్రులందరికీ, రొటేరియన్స్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. న్యూమోనియా లేని సమాజ స్థాపనే అందరి లక్ష్యం కావాలని డాక్టర్ వేముల ప్రియాంక సూచించారు. ప్రపంచ న్యూమోనియా దినోత్సవంలో ఆమె మాట్లాడారు. స్థానిక నందులపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ప్రపంచ న్యూమోనియా దినోత్సవాన్ని నిర్వహించారు. ఏటా నవంబర్ 12వ తేదీన జరుపుకుంటున్న ఈ న్యూమోనియా దినోత్సవం లక్ష్యం న్యూమోనియా వ్యాధిరహిత సమాజాన్ని నిర్మించడమేనని వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక చెప్పారు. 12వ తేదీ నుంచి 2026 ఫిబ్రవరి 28వ తేదీ వరకు న్యూమోనియా లక్షణాలను త్వరగా గుర్తిద్దాం, పిల్లల బాల్యాన్ని ఊపిరి పీల్చుకొనిద్దాం అనే కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటి సర్వే చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, స్టాఫ్ నర్సు సునీత, ఫార్మసిస్ట్ శిరీష, హెల్త్ విజిటర్ చింతల ప్రసన్న, పుష్పలత, డిఈఓ హరికృష్ణ, రాము తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ ప్రియాంక, యూపీహెచ్సి నందులపేట వైద్యాధికారిని. ఇవాళ నవంబర్ 12th వరల్డ్ న్యూమోనియా డే సందర్భంగా మనం న్యూమోనియా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. న్యూమోనియా అంటే ఏంటంటే నిమ్ము రోగం. అది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వస్తుంది. మనం ఇప్పుడు మెయిన్ ఫోకస్ ఏంటంటే పిల్లలు 5 సంవత్సరాల లోపు పిల్లల్ని మనం గ్రాస్ప్ చేస్తున్నాం అనమాట. సో 0 to 5 చిల్డ్రన్కి సాన్స్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇవాళ లాంచింగ్ చేయడం అనేటువంటిది జరిగింది. సోషల్ అవేర్నెస్, ఈ న్యూమోనియా గురించి సోషల్ అవేర్నెస్ కల్పించడం అనేటువంటిది అనమాట ఆ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే. సో ఇందులో భాగంగా ఏంటంటే పిల్లలు ఫస్ట్ న్యూమోనియా అనేటువంటిది రాకుండా ఉండడానికి ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి, రాకుండా ఉండడానికి ఏం చేయాలంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ఫస్ట్ నుంచే ఆ తల్లి పౌష్టికాహారం తీసుకుంటే తను ఏం తింటుందో బిడ్డకు కూడా అదే వెళ్తుంది. సో ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా ఉంటాయి, బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది. సో రోగనిరోధక శక్తి ఎక్కువ ఉండడం వల్ల పుట్టిన తర్వాత హెల్తీగా ఉంటుంది. చాలామంది ఏంటంటే ఆ టైంలో ఏమన్నా కొంచెం ఇష్యూస్ వల్ల, స్ట్రెస్ వల్ల కావచ్చు, ఫుడ్ తీసుకోకో లేదా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వల్ల లోపల బేబీ గ్రోత్ రిటార్డ్ అవుతుంది. ఐయూజీఆర్ బేబీస్ కావచ్చు, లో బర్త్ వెయిట్ తక్కువ ఉన్న బేబీస్ని చూస్తాం మనం కొంత. వీళ్ళందరూ కూడా మోర్ ప్రోన్ ఛాన్సెస్ ఉంటాయి ఈ న్యూమోనియా ఎఫెక్ట్ అవ్వడం కోసం.
సో మదర్ హెల్తీగా ఉంటే కనుక ఖచ్చితంగా ఆబ్వియస్గా బేబీ అవుట్పుట్ బేబీ అనేటువంటిది కూడా హెల్తీగా అనేటువంటిది వస్తుంది. ఫస్ట్ 2 daysలో మనకి ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ మిల్క్ వస్తాయి, ముర్రుపాలు అంటాం. చాలా మంది తెలియక అవి మంచిది కాదని పడేస్తూ ఉంటారు. దాంట్లో యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి. సో అవి ఎవరైతే అది తీసుకుంటారో ఆ బేబీస్కి కూడా ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రమే ఇవ్వాలి. 6 నెలల వరకు ఖచ్చితంగా తల్లిపాలు తప్ప ఎక్కిళ్ళు వచ్చినా లేదా గొంతు పొడారుతుందనుకున్నా ఏం జరుగుతున్నా సరే తల్లిపాలు తప్ప ఇంకేది ఇవ్వకూడదు. చాలామంది ఏంటంటే ఎక్కిళ్ళు వస్తున్నాయని వాటర్ తాగించడం, మాటలు వస్తాయని తేనె నాకించడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అవి చాలా ప్రమాదకరం. వీటి వల్ల కూడా నిమ్ము రోగాలు అనేటువంటివి బేబీస్కి వస్తూ ఉంటాయి. 6 నెలల తర్వాత అన్నప్రాసన స్టార్ట్ చేస్తారు. అప్పుడు కూడాను మనం తినే ఫుడ్స్ వాళ్ళకి పెట్టేస్తూ ఉంటారు. చల్లటి పదార్థాలు కావచ్చు, లేదా స్వీట్ వస్తువులు, అవేవో పొంగల్ అని చెప్పేసి పిల్లలకి తినిపిస్తే మంచిదని చెప్పేసి అందరూ కుక్కేస్తూ ఉంటారు. వాళ్ళకి నేను పెడతా అని చెప్పేసి ఏ ఐటెం అయినా సరే ముద్దులాడేస్తూ అలా చేస్తూ ఉంటారు. సో అది కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ మన హ్యాండ్ శానిటేషన్ కరెక్ట్గా ఉండాలి. వాళ్ళని పెట్టడానికి కానీ ముట్టుకోవడానికి కానీ, వాళ్ళు ఏం నోట్లో పెట్టుకుంటున్నారో ఆడుకుంటూ అనేది కూడా మా ఫాదర్ మదర్ కొంచెం పర్యవేక్షణలో చూసుకుంటే బాగుంటుంది. ఈ పాయింట్స్ అన్నీ కూడా రాకుండా ఉండడానికి మనకి హెల్ప్ చేస్తాయి ఇప్పుడు మనం చెప్పుకున్నవి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెనాలిలో ప్రజా ఉద్యమ ర్యాలీ విజయవంతం. వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో కదం తొక్కిన పార్టీ శ్రేణులు, స్థానికులు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన శివకుమార్ పార్టీ నేతలు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దేశ చరిత్రలో అతిపెద్ద మెడికల్ స్కామ్. రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని ప్రైవేటీకరించే దిశగా కూటమి ప్రభుత్వ చర్యలు. మీడియా సమావేశంలో వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలికి చెందిన సీనియర్ పాత్రికేయుడు, విశ్రాంత అధ్యాపకుడు కొడాలి వీరప్రకాశరావు హఠాన్మరణం. ఉదయం గుండెపోటుతో మృతి. నివాళులర్పించిన పలువురు పట్టణ ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.